హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదండి. అయితే ఈరోజు లాంగ్ వీడియోతో వచ్చేసామన్నమాట. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బాదం కుల్ఫీ అండి. ఈ బాదం కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, హాఫ్ కప్ వరకు బాదం పౌడర్ని అక్కడ యాడ్ చేస్తున్నాను. మనం బాదం పాలకి హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని, పావు కప్ వరకు బాదం పౌడర్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ డబల్ క్వాంటిటీ వేయాలన్నమాట కుల్ఫీకి అయితే. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలేం లేకుండా మిక్స్ చేసిన తర్వాత 2 కప్స్ మనం పాలు తీసుకొని ఆ పాలు మీగడ కట్టకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయినా సరే దీన్ని పొంగొచ్చే విధంగా మనం కలుపుకుంటూనే బాయిల్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మధ్యలో పక్క పక్కన అంటుకున్నటువంటి మీగడని కూడా స్క్రాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బాదం కుల్ఫీది. సో దాని మిక్చర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంటే బాదం అండ్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఒక 2 మినిట్స్కి ఈ విధంగా కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేయకుండా ఉండకుండా వదిలేస్తే ఉండలు కడతాయి అనమాట. సో ఖచ్చితంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత కొంచెం బాగా తిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మీగడ కట్టకుండా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. వేడి వేడి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా. సో పూర్తిగా చల్లారిపోయింది. ఇక్కడ నేనైతే కుల్ఫీ మౌల్డ్స్ లేకుండా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను గ్లాసెస్ తీసుకుంటున్నాను. మీరు టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత వాటిని యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ యాడ్ చేసిన. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే బటర్ పేపర్ లేదంటే కవర్ ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా 8 అవర్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ డే చూసారు కదా, నేనైతే నైట్ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. తర్వాత మీ దగ్గర ఐస్ స్టిక్స్ కూడా అవసరం లేదండి. ఈ విధంగా ఇంట్లో స్పూన్లు అందరికీ ఉంటూనే ఉంటాయి అవైలబుల్గా. ఈ విధంగా కొంచెం సేపటికి మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో అది మనకి ఆ ప్లేస్లో ఇది గుచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత వాటర్లో ఈ విధంగా ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి ఈజీగా మనకి గ్లాస్ నుంచి రిమూవ్ అయిపోతుంది ఈ ఐస్ అనేది. చూసారు కదా, కుల్ఫీ చూసారా క్రీమీ స్ట్రక్చర్లో ఎంత బాగుందో. దీనికోసం నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేశానండి. మీరు కూడా ఆ విధంగానే యూజ్ చేస్తే మీకు ఈ విధంగానే క్రీమీగా మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లోనే హెల్దీగా బాదం కుల్ఫీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.